హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది దివ్య చెన్న వీడియోస్. ఈరోజైతే మీ ముందుకు మరొక సరికొత్త వీడియోతో అయితే వచ్చేసానండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పికిల్ని అయితే తీసుకొచ్చేసాను మీ ముందుకు. నా స్టైల్లో నేను ఎలా పెడతానో ఒకసారి మీకు చూపిస్తాను. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. 1/2 కేజీ చికెన్ అయితే బోన్తో తీసుకున్నానండి నేను. మా వారు బోన్ తీసుకొచ్చారు 1/2 కేజీ చికెను. దాన్ని నీట్గా అయితే కడుక్కున్నానండి. ఇప్పుడు దానికి లైట్గా కొంచెం ఆయిల్ వేసి ఉప్పు పసుపు అయితే పట్టిస్తున్నానండి. సాల్టు పసుపు ఆయిల్ అయితే నేను చాలా కొంచెమే వేసానండి. పసుపు మరీ ఎక్కువ వేసామనుకోండి పచ్చి పచ్చిగా అలా కనిపిస్తుంది కదా. పచ్చడి అంటే పికిల్ అంటే మనకి రెడ్గా ఉంటేనే బాగుంటుంది కదా అండి. అందుకని నేను కొంచెమే వేసాను సాల్టు ఆయిల్ అవన్నీ. తర్వాత మనం లాస్ట్లో అవన్నీ కలుపుకుంటాం కదా, అలా వేసేసి ఒక 5 నిమిషాలు అయితే పెట్టేసానండి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేసి దాన్ని ఒక ప్యాన్లోకి అయితే వేసుకున్నానండి. ప్యాన్లో వేసుకొని దాన్ని అయితే మంచిగా కుక్ చేసుకుంటున్నాను, ఉడికిస్తున్నానండి. చికెన్ అయితే వాటర్ అయితే అసలు ఏమీ వేయలేదు, కొంచెం కూడా వేయలేదు. ఆ చికెన్లో వచ్చే వాటర్తోనే అది ఉడికిపోవాలండి, వాటర్ వేయొద్దు. మనం ఆల్రెడీ సాల్ట్ పసుపు అవన్నీ వేసేసాం కదా, ఆయిల్ కూడా కొంచెం వేసాం కదా, ఇంకా వాటిలతో అలా ఉడికిపోతుందండి చికెన్లో వచ్చే వాటర్తో. ఒకసారి అంతా అయితే ఇలా కలుపుకుంటున్నానండి. కలుపుకున్నాక మూత పెట్టేసి కొంచెం సేపు అయితే అలా ఉడికిస్తున్నానండి. ఈ లోపల చికెన్ పికిల్కి కావాల్సిన మసాలాను అయితే తయారు చేసుకుంటున్నాను. 1/2 కేజీ చికెన్కి అయితే నేను 1.5 ఇంచ్ వరకు దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 లవంగాలు అయితే వేసుకున్నానండి. వాటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను. మీరు అంతకన్నా 1/2 కేజీ అయితే ఇంత క్వాంటిటీ అయితే ఓకేనండి. ఒకవేళ 1 కేజీ అయితే దీనికి డబల్ వేసుకోండి. మీ చికెన్ క్వాంటిటీని బట్టి మసాలాను తయారు చేసుకోండి. కొంచెం ఒక పెద్ద స్పూను ధనియాలు అయితే వేసుకున్నానండి. వాటిని కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాను. మరి మాడిపోవద్దండి, మాడిపోకుండా అయితే ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో. దాంట్లో ఒక చిన్న ఐస్ క్రీమ్ స్పూన్ అంత జీలకర్ర అయితే వేసుకున్నానండి. 1/2 స్పూన్ అయితే ఆవాలు వేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ అయితే మెంతులు వేసుకుంటున్నానండి. మెంతులు ఇక్కడ మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి మెంతులు వేసుకోవటం వల్ల. వాటన్నిటిని అయితే లో ఫ్లేమ్లో అయితే నేను ఫ్రై చేసుకుంటున్నానండి. మాడిపోకుండా చూసుకోండి. వాటిని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారి పెట్టుకుంటున్నానండి. వాటిని మసాలా పట్టుకోవాలి కదా, మిక్సీ జార్లో వేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అయితే మసాలా పట్టేసుకుందామండి. మిక్సీ అయితే చేసేసానండి. చూసారా, ఇలా బరకగా చేసుకోవాలండి, మరీ మెత్తగా చేసుకోకూడదు. సాఫ్ట్గా పౌడర్ అలా అయితే చేసుకోకూడదండి. కొంచెం బరకగా ఉండాలండి, మనకి మెత్తగా అయితే రాకూడదు. దాన్ని ఒక ప్లేట్లో అయితే వేసేసుకున్నానండి. ఈ లోపల చికెన్ కూడా ఉడికిందేమని చూస్తున్నాను. చికెన్లో చూసారా వాటర్ ఎన్ని వచ్చేసాయో, అసలు ఇంకొంచెం కూడా వాటర్ వేయలేదండి. చికెన్లో ఉన్న వాటరు ప్లస్ మనం సాల్ట్ అవే వేసాం కదా, ఆ దాంట్లో నుంచే వాటర్ వచ్చేసి అలా అయిపోయిందండి. వాటర్ అంతా ఆవిరైపోయాయి, ఎవాపరేట్ అయిపోయేదాకా మనం అలా ఉడికించుకుందామండి. చికెన్ ఉడికింది అనిపించి వాటర్ ఉంటే కనుక మీరు ప్లేట్ తీసేసి అలా ఉడికించేసేయండి. అప్పుడు వాటర్ అన్నీ ఆవిరైపోతాయి. చికెన్లో వాటర్ అన్నీ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు చికెన్ అయితే కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలండి. దానికోసం అయితే నేను స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ అయితే తీసుకున్నాను. దాంట్లో 50 to 100 గ్రామ్స్ ఆయిల్ అయితే వేసానండి. 1/2 కేజీ చికెన్కి అయితే ఈ ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ వేడైందా లేదా అనేసి అయితే నేను ఒక పీస్ అయితే వేసి చూస్తున్నానండి. ఆయిల్ అయితే వేడైపోయింది. ఇంకా మిగిలిన చికెన్ని కూడా ఆయిల్లో అయితే వేసుకున్నానండి. ఆయిల్ మరీ వేడిగా కాకుండా మరీ మామూలుగా కాకుండా కొంచెం నార్మల్ హీట్లో ఉండేలాగా చూసుకొని అప్పుడైతే వేసుకోండి. మరీ హై ఫ్లేమ్లో ఉండొద్దు, అలా అనేసి లో ఫ్లేమ్లో అయితే ఉండొద్దండి. మీడియం ఫ్లేమ్లో, మీడియంకి హైకి అడ్జస్ట్ చేసుకుంటూ అయితే చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలండి. మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారో, లేకపోతే నేనేమైనా ఈ చికెన్ పికిల్లో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా చేస్తున్నానేమో, ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో కూడా కామెంట్లో అయితే చెప్పండి. మీరు చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వటం మర్చిపోవద్దు. లైక్ చేస్తూ షేర్ చేసి కామెంట్ చేయండి. వీడియో మధ్యలో ఇలా అడుగుతుంది ఏంటి అనుకుంటున్నారా అండి? అడగందే ఎవరైనా ఏమి ఇవ్వరు కదండి. మనకి ఒక పాత సామెత కూడా ఉంది కదా, అందుకని అయితే అడుగుతున్నానండి. చికెన్ అయితే ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. చికెన్ అయితే ఫ్రై అవుతుందండి. చూస్తున్నారా, కలర్ అయితే చేంజ్ అయిపోయింది, ఫ్రై అవుతుంది. బోన్ కూడా ఉంది కదండి, బోన్ కూడా ఫ్రై అవ్వాలి కదా,
ఆల్రెడీ ఇవి కుక్ అయిపోయాయి, కానీ మనకేంటంటే కలర్ రావాలి కదా. అందులోనూ ఇంకోటి బాగా డీప్గా అయితే ఫ్రై చేయొద్దండి. బాగా డీప్గా ఫ్రై చేస్తే ఏంటంటే ముక్క చాలా గట్టిగా ఉంటుంది. అది పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా తినడం చాలా కష్టంగా ఉంటుందండి. అలాని సాఫ్ట్గా కూడా ఉంటే పచ్చడి అయితే పాడైపోతుందండి. మనకి చికెన్లోని మాయిశ్చర్ తేమ అంతా పోయేదాకా అయితే ఫ్రై చేసుకోవాలండి. అలానే డీప్ ఫ్రై అయితే చేయొద్దు. చికెన్ అయితే ఫ్రై అయిపోయిందండి. అందులో ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకి ఫ్రెష్గా తయారు చేసిందే వేసుకోండి. అప్పుడే టేస్ట్ అయితే మనకి చాలా బాగుంటుంది. నిల్వ ఉన్న పేస్ట్ అయితే వేసుకోవద్దండి. షాప్లోది కూడా వద్దు. మనం ఇంట్లో తయారు చేసుకున్న పేస్ట్ వేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే ఇలా ఆయిల్లోనే చికెన్ అలా ఉన్నప్పుడే పేస్ట్ అయితే వేసేసానండి. ఆయిల్లోనే వేసేసుకున్నాను చికెన్తో పాటే. కొంతమంది ఏం చేస్తారంటే చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని పక్కకి పెట్టేసి అప్పుడు మసాలాని అయితే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే అందులో వేసి ఫ్రై చేసుకుంటారండి. తర్వాత మళ్ళీ చికెన్ని కూడా అందులో వేస్తారు. నేను అంత ప్రాసెస్ కాకుండా చికెన్తో పాటే వేసేసుకున్నాను. ఇప్పుడు దాంట్లోనే చికెన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టి వేడిగా ఉన్నప్పుడే నేను అందులో ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది చూసారా, ఆ పౌడరు, సాల్టు, కారము అయితే వేసేసుకుంటున్నానండి. కారము సాల్టు అనేది మీ టేస్ట్ని బట్టండి. మీరు ఎంత కారము సాల్ట్ అయితే తింటారో దాన్ని బట్టి అయితే వేసుకోండి. నేను అంతా ఇంత అని చెప్పను. ఎందుకు అంటే ఇప్పుడు నా కారం తక్కువ ఉండొచ్చు, నేను అందుకే ఒక 4 స్పూన్స్ వేస్తాను. మీ కారం ఎక్కువ ఉండొచ్చు, మీరు అంత వేస్తే తినలేరు కదా. మనం ఏమి పెద్ద కేజీలు ఏం పెట్టట్లేదు కదా. 10 కేజీలు 20 కేజీలు సంవత్సరాలంతా నిల్వ ఉండాలని ఏం లేదు కదండి. మనం మహా అయితే 1 కేజీ అలా పెట్టుకుంటాము. దానికి మన టేస్ట్కి సరిపోను వేసుకుంటే సరిపోతుందని అయితే నా అభిప్రాయం అండి. దానికి నేను లెక్కలు అలా అయితే ఏం వేయను. మొత్తం వేసి ఇలా కలుపుకున్నానండి. కాసేపు అయితే పక్కన పెట్టుకున్నాను. ఆ వేడంతా తగ్గిపోయాక అందులో ఒక 2 మీడియం సైజు నిమ్మకాయల రసం అయితే వేసుకుంటున్నానండి. 1/2 కేజీ కాబట్టి. అదే 1 కేజీ చికెన్ అయితే కనుక 4 అయితే వేసుకోండి. 4 మీడియం సైజు నిమ్మకాయల రసం అయితే వేసుకోండి. ఇప్పుడు మనకి 2 కాయలు అయితే సరిపోతుంది. అది పూర్తిగా చల్లారిన తర్వాతే వేసుకోవాలండి. వేడి మీద వేస్తే ఏంటంటే మనకి వగరు చేదు అలా అయితే వస్తాయి. అందుకే పూర్తిగా చల్లారిన తర్వాతే వేసుకోండి. తర్వాత పూర్తిగా నిమ్మరసం కూడా వేసుకున్నాక ముక్కకంతా అంతా ఒకసారి కలుపుకోనండి. కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు సీసాలోకి అయితే నేనంతా పెట్టేసుకుంటున్నానండి. మీరు కూడా ఒక గ్లాస్ జార్లోకో దేంట్లోకైనా పెట్టుకోండి. ప్లాస్టిక్లో పెడితే ఏంటంటే స్మెల్ వచ్చేస్తుందండి. 2 డేస్ తర్వాత అయితే ఇలా ఉందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.